అందరికీ నమస్కారం. ఎల్లోరా మీ అందరికీ తెలిసే ఉంటుంది. మహారాష్ట్రలోని ఒక ప్రాంతం. ఎల్లోరా శిల్పాలు కంటికి కనిపించే ఒక అద్భుతమైన కట్టడం ఇక్కడ ఉంది. కట్టడం అనడం కంటే కూడా ఇది ఒక అద్భుతమని చెప్పొచ్చు. ఎందుకనంటే ఒక గుర్రపు నార ఆకారము గల ఒక పెద్ద కొండని ఒక అంతస్తుగా దాన్ని మలచి అందులో ఎన్నో శిల్పాలు ఒక ఒక బిల్డింగ్ని మనం ఎలా అయితే నిర్మిస్తామో ఎలాంటి ఆధారం లేకుండా ఒక కొండనే ఒక బిల్డింగ్గా మలిచి అందులో కొన్ని విగ్రహాలను కొన్ని రాతి ఏనుగు బొమ్మలను ఇంకా మన 20 రూపాయల నోటు పైన ఒక బొమ్మ కనబడుతుంది చూడండి. ఆ ప్రదేశం కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతంలోని ఎల్లోరా ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతం అంతా తిరిగి చూడడానికి ఒక రోజంతా పట్టిందండి మాకు. ఇది సుమారు 34 గుహలు ఉన్నాయండి ఇక్కడ. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే గుహలు, వీటిని సందర్శించడానికి బయట దేశాల నుంచి కూడా టూరిస్టులు తండోపతండాలుగా వస్తున్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించి చాలా ఆనందపడుతున్నారు. ఎందుకనంటే వీటి మీద ఉన్న ఈ శిల్పాలు చెక్కడంలో ఉన్నటువంటి నైపుణ్యత అలాంటిది. ఎంత చక్కగా శిల్పాలు చెక్కారంటే నేను అంటాను, ఇప్పుడు ఇంజనీర్లు ఆర్కిటెక్చర్లు వచ్చారేమో కానీ ఒకప్పుడే ఇంత టెక్నాలజీ లేనప్పుడే ఒక బిల్డింగ్ని ఎలా నిర్మించాలి, ఒక శిలను ఎంత అందంగా తీర్చిదిద్దాలి అనే ఒక అంశాన్ని ఇక్కడికి వెళ్ళి మనం చూసి నేర్చుకోవచ్చు. ఈ సీలింగ్లో పూలు దించడం కానివ్వండి, ఒక బండలో అద్భుతమైన శిల్పాన్ని ఇలా దేవుని ఆకారాలను ఇలా నిర్మించడం కానివ్వండి, చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ. నేను చెప్పేదానికంటే మీరు వచ్చి చూస్తే ఇంకా ఎక్కువ అనుభూతిని మీరు పొందుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే అంత గొప్ప కట్టడం ఇది. ఫోన్ని ఇలా తిప్పి చూడండి. అప్పట్లోనే ఒక కొండను తొలిచి 3 అంతస్తులు ఇలా నిర్మించాడు గృహని. చూడండి, 3 అంతస్తుల గృహ ఇది. ఒక పెద్ద బిల్డింగ్ అండి. పడుకోవడానికి ఇందులోనే వాళ్ళు అప్పుడే బెడ్ లాగా, మంచాల్లాగా అదే రాతిని తొలుచుకొని తల కింద తలదిండులాగా ఉండేటువంటి ఒక గొప్ప అద్భుతాలను వాళ్ళు చేశారు. చాలా అద్భుతంగా ఉంది. మీకు వీలుంటే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మీరు సందర్శించండి. ఎల్లోరా మహారాష్ట్రలో ఉంది ఇది. ఎల్లోరా శిల్పాలు, అద్భుతమైన శిల్పాలు, అద్భుతమైన నిర్మాణం, ఒక కొత్త